అందరికీ నమస్కారములు. ఈరోజు అయితే రైతు బంధు అయితే ఎవరైతే 2 ఎకరాలు కానివ్వచ్చు, 3 ఎకరాలు కానివ్వచ్చు, 4 ఎకరాలు కానివ్వచ్చు, ఎవరికైతే రైతులు అయితే ఉన్నారో వారి ఖాతాలను అయితే జమ కానున్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఎకరం వారికి అయితే ఎవరికైతే ఎకరం అయితే ఉందో భూమి అయితే ఎకరం వల్ల వారికి అయితే రైతు బంధువు అయితే అమౌంట్ అనేది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. నిధులు అనేది అయితే మొత్తం విడుదల చేశాము, ఎకరం వారికి అయితే పూర్తయ్యాయి అని అయితే చెప్పడం జరిగింది. అలాగే 2D వచ్చేసి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నవారికి అయితే రైతు బంధువు అయితే ఏదైతే పథకం ఉందో దానికి సంబంధించింది అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి వారి ఖాతాలలో. జమ కాని వారికి అయితే ఫిబ్రవరి ఈ నెలలోపల సరిగా అయితే డబ్బులు అనేది అయితే వారి ఖాతాల్లో అయితే నేరుగానైతే పడిపోతాయి. మీరైతే దిగులు చెందకండి రైతన్నలు. తెలంగాణలో అయితే ఇంకా 2000 కోట్లు అయితే నిధులు అనేది మేమైతే విడుదల చేస్తాము. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇంకా 2000 కోట్లు అయితే విడుదల చేస్తాము. ఈరోజు అయితే 2000 కోట్లు అయితే విడుదల చేస్తాము అని అయితే చెప్పారు. పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారైతే రైతులకు గుడ్ న్యూస్. రైతు బంధు చెల్లింపులకు నిధుల కొరత రూపంలో ఉన్న అడ్డంకులు ఇక తొలగనున్నాయైతే స్పష్టం జరిగింది. రైతు బంధు నిధులు జమ వ్యవహారం సంక్రాంతి పండుగ తర్వాత పుంజుకోనుంది. రైతు బంధు పథకం కోసం 2 రోజుల నిధులు సర్దుబాటు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా 9,000 కోట్ల రుణం ముజారు చేయగా అందులో ఈ నెల 16వ తేదీన 2,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా రైతు బంధు పథకం కింద నగదు బదిలీకి మార్గం సుమార్గమయ్యింది. రైతు బంధు ఏదైతే ఉందో దానిపై అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, త్వరలోనే ఊరట లభించనుంది. సంక్రాంతి పండుగ అనంతరం నిధుల కొరత సమస్య తీరనుంది. కేంద్రం మోజారు చేసిన 9,000 కోట్ల రుణంలో రూపాయలు 2,000 కోట్లు ఈ నెల 16న వచ్చే అవకాశం ఉంది. నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించి ఫిబ్రవరి పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కాగా